తిరుపతి కాళహస్తి మర్డర్ కేసుపై పోలీస్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. రాయుడు 15 సంవత్సరాల వయసు నుంచి వినూత ఇంటిలో పనిచేస్తున్నాడు. తమ ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వినూత కుటుంబ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు వినూత కుటుంబం సభ్యులు గుర్తించారు. తాము దాడి చేశామే తప్ప రాయుడిని చంపలేదని వినూత ఆమె భర్త పోలీసులకు తెలిపారు. తనకు తానే చనిపోయాడే తప్ప తాము హత్య చేయలేదంటున్నారు వినూత. మరోవైపు వినూత కోటా పార్టీ నుంచి జనసేన బహిష్కరించింది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తిరుపతి కాళహస్తి మర్డర్ కేసుపై పోలీస్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. రాయుడు 15 సంవత్సరాల వయసు నుంచి వినూత ఇంట్లో పనిచేస్తున్నాడు. తమ ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వినూత కుటుంబ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు వినూత కుటుంబం ఆరోపిస్తోంది. తాము దాడి చేశామే తప్ప రాయుడిని చంపలేదని వినూత ఆమె భర్త పోలీసులకు తెలిపారు. తనకు తానే చనిపోయాడే తప్ప తాము హత్య చేయలేదంటున్నారు వినూత. మరోవైపు వినూతను పార్టీ నుంచి జనసేన బహిష్కరించింది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కాళహస్తి మర్డర్ కేసుపై పోలీస్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. రాయుడు 15 సంవత్సరాల వయసు నుంచి వినూత ఇంట్లో పనిచేస్తున్నాడు. తమ ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వినూత కుటుంబ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు వినూత కుటుంబం ఆరోపిస్తోంది. తాము దాడి చేశామే తప్ప రాయుడిని చంపలేదని వినూత ఆమె భర్త పోలీసులకు తెలిపారు. తనకు తానే చనిపోయాడే తప్ప తాము హత్య చేయలేదంటున్నారు వినూత. మరోవైపు వినూత పార్టీ నుంచి జనసేన బహిష్కరించింది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కాళహస్తి మర్డర్ కేసుపై పోలీస్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. రాయుడు 15 సంవత్సరాల వయసు నుంచే వినూత ఇంట్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తిక్, పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైతే శ్రీకాళహస్తి చెందినటువంటి యువకుడు రాయుడు హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. ఏదైతే హత్యకు కారణంగా భావిస్తున్నటువంటి 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట, ఆమె భర్త చంద్రబాబు సహా 5 మందిని కూడా అర్ధరాత్రి వేళ చెన్నై పోలీసులు వచ్చి కాళహస్తి నుంచి నేరుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే ఇప్పటికీ కూడా విచారణలో చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే పార్టీకి సంబంధించి గత 15 ఏళ్లుగా కూడా తన ఇంట్లో సభ్యుడిగా కూడా రాయుడు ఉంటున్నట్టుగా కూడా చెప్తూ విచారణలో చెప్పడం కూడా జరిగింది. గత 15 ఏళ్లుగా కూడా తమ వద్ద పనిచేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో తమ ప్రత్యర్థుల వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని తమ సమాచారాన్ని వారందరికీ కూడా ఇస్తున్నట్టుగా కూడా విచారణలో ఎవరైతే వినూత కోట కావచ్చు, చంద్రబాబు కావచ్చు చెప్పడం కూడా జరిగింది. దీనివల్లే తాము అతన్ని చిత్రహింసలకు గురి చేశాం, అతన్ని కొట్టడం కూడా జరిగింది, అదైతే నిజమే అంటూ కూడా పోలీసుల విచారణలో కూడా పోలీసుల విచారణలో కూడా వాళ్ళు ఇరువురు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ దెబ్బలు తట్టుకోలేక చనిపోయాడా, లేదంటే అతనే ఆత్మహత్య చేసుకుంటాడు, కానీ మేమైతే అతన్ని చంపలేదంటూ కూడా పోలీసులకు స్పష్టం చేశారు. అయితే పోలీసులకు వస్తున్నటువంటి రకరకాల అనుమానాలు మాత్రం కొద్దిగా చాలా కాన్స్పిరసీతో కూడుకున్నటువంటిదిగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొట్టినంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటే ఏదైతే డెడ్ బాడీ శ్రీకాళహస్తి నుంచి నేరుగా చెన్నై సమీపంలో ఉన్నటువంటి కువం నదీ ప్రాంతంలోకి అక్కడ వరకు డెడ్ బాడీ అనేది ఎలా వెళ్ళింది, ఎవరికి తీసుకువెళ్లారు, చనిపోయి ఉంటే అతను సూసైడ్ చేసుకుంటే ఎక్కడ సూసైడ్ చేసుకున్నారు, ఎందుకు మీరు కొట్టాల్సి వచ్చింది అనే దాని మీద కూడా పూర్తిగా చాలా లోతుగా పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ఏదైతే గోడౌన్ లో 5 రోజుల పాటు కూడా చిత్రహింసలకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ కొట్టినటువంటి వీడియోలు కావచ్చు, ఆ సమయంలో ముందరున్నటువంటి గోడౌన్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో వాటన్నింటినీ కూడా తమిళనాడు పోలీసులు సేకరించారు. వాటి ఆధారంగా దర్యాప్తు అనేది కూడా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే వినూత కోటతో పాటు చంద్రబాబు సహా మరో ముగ్గురిని కూడా ఒకరికి తెలియకుండా కూడా సపరేట్ గా కూడా విచారిస్తున్నారు. అయితే విచారణలో అయితే తాము కొట్టినట్టుగా హత్య జరిగినట్టుగా కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. దాని మీద ఇంకా మరింత లోతుగా అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జనసేన పార్టీకి
విరుద్ధంగా విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఆమె పైన చెన్నైలో ఒక మర్డర్ కేసు పైన అభియోగం జరిగి పార్టీ ఆదేశాల మేరకు కాళహస్త్రి శ్రీమతి వినుత కోట జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాము. పార్టీ ఆఫీస్ కూడా ఆమె పైన ఈ యొక్క అభియోగం మర్డర్ చేసినట్లు అభియోగం కూడా పార్టీ ఆఫీస్ దృష్టికి వెళ్ళింది. పార్టీ ఆఫీస్ నుంచి కూడా మన పార్టీ అధ్యక్షులు తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి కూడా పార్టీ ఆఫీస్ నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేగా మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది.